హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రియా మామ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఇది సండే బ్లాగ్ అండి, సింపుల్గా ఉంటుంది. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడైతే నేను ఖాళీ అయిన వాటర్ బాటిల్స్ అన్నీ తీసుకెళ్ళి ఇక్కడ మెట్ల మీద పెడుతున్నాను. ఇంట్లో అడ్డుగా ఉంది అని. తర్వాత ఇల్లు క్లీన్ చేసుకోవాలి, తుడుచుకోవాలి. ఈ పనులు ఉన్నాయి కొంచెం. చాలానే ఈరోజు హౌస్ అంతా క్లీన్ చేద్దాం అనుకున్నాను, కానీ అంతా కుదరలేదు. రూమ్స్ వరకే క్లీన్ చేశాను. అది మీతో షేర్ చేసుకుందామని కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నాను, చూడండి. నేను ఇంకా వర్క్ చేసుకోవాలంటే పాప నిద్ర కూడా పోలేదు. సరే ఇంకా ఎందుకో తను వెళ్ళి బకెట్లో కూర్చుంది. కొంచెం వాటర్ ఉన్నాయి, అదొక ఆనందం అన్నమాట తనకి. ఒక 10 minutes ఉంటుంది అక్కడే. ఈలోపు నా వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అంతా చాలా రోజులైంది. ఈ రూమ్ అసలు యూజ్ చేయట్లేదు, అందుకే ఇక్కడ అసలు పట్టించుకోలేదు. దుమ్ము అంతా నిండిపోయింది. ఇక్కడ చాలా అనవసరమైన వస్తువులు ఉన్నాయి, అవన్నీ తీసేయాలి. అందుకే ఈరోజు ఎందుకో ఇంట్రెస్ట్ వచ్చింది క్లీన్ చేద్దామని. సరే, ఎలాగో క్లీన్ చేస్తున్నాం కదా, మీతో కూడా షేర్ చేద్దామని ఇలా క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇది క్లీన్ చేయబోయే ముందు రూమ్స్ అన్నటివి చుమ్ముకోవాలి కదా. ఇక్కడ ఇలాంటివి దొరుకుతాయి. నార్మల్గా మనకి ఇండియాలో దొరుకుతాయి కదా చీపుర్లు, అలాంటివి ఏమీ దొరకవు. చాలా చోట్ల ఎతికాను, ఎక్కడా దొరకలేదు. ఆన్లైన్లో బుక్ చేసాము. ఒకటి తెప్పించుకున్నాను. 1 నెల యూస్ చేశానో లేదో విరిగిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకొకటి బుక్ చేశాను. తొందరగా ఆన్లైన్లో కూడా దొరకట్లేదు. ఇప్పుడైతే చాలా రోజుల నుంచి ఎతుకుతూనే ఉన్నాము, అసలు దొరకట్లేదు. దీంతోనే అడ్జస్ట్ అవుతున్నాను. ఇది ఎలా ఉంటుందంటే రోడ్లు చుమ్ముకుంటాం కదా, సేమ్ అలానే ఉంటుంది. ఏదో ఒకటి అవసరానికి యూజ్ అవుతుంది కదా అని దీన్నే యూజ్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే. తర్వాత ఇలాగ క్లీన్ చేసేసుకుంటే తర్వాత మనం తుడుచుకునేందుకు వాటర్తో తుడుచుకునేందుకు చాలా బాగుంటుంది. లేదంటే దుమ్ము అంతా ఏదైనా చెత్త అంతా ఉంటే అంతగా బాగోదు. అందుకే ఎప్పుడైనా సరే తుడుచుకోపోయే ముందు ఒకసారి ఇల్లునన్నది చుమ్ముకుంటే చాలా బాగుంటుంది, ఈజీగా అవుతుంది. అంతే అండి, ఇదైతే చూస్తూ ఉండండి. ఇలాగంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. తర్వాత సండే డిన్నర్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఏమేమి చేసుకున్నారు, ఎలా హ్యాపీ సండే ఎలా గడిచింది అనేది కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరు లైక్ చేయట్లేదు, కామెంట్ కూడా చేయట్లేదు. తప్పకుండా చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తూ ఉంటే నాకు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. లేదంటే రోజు ఇలాంటి వీడియోలో పెట్టాల్సి వస్తుంది ఏదో ఒకటి. తర్వాత అక్కడైతే క్లీన్ చేసుకొని వచ్చేసాను. రూమ్స్ అన్నీ క్లీన్ చేసి తర్వాత ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న వస్తువులన్నీ తీసి తుడిచి బెడ్ మీద పెట్టేశాను. తర్వాత చూడండి ఎంత దుమ్ము పట్టేసిందో. ఇక్కడ చాలా దుమ్ము ఉంటుంది. అసలు ఎంత దుమ్ము అంటే తెలియకుండానే ఎటు నుంచి వస్తుందో తెలీదు, అలా వచ్చేసి ఉంటుంది. ప్రతి వస్తువు మీద దుమ్ము అనేది నిండిపోయి ఉంటుంది. ఇలాగా మనం ప్రతిసారి తుడుచుకుంటూనే ఉండాలి. ఈ రూమ్ అసలు యూజ్ చేయట్లేదు కదా, వేరే రూమ్ టీవీ ఉంది అక్కడ. ఎప్పుడైతే లాక్డౌన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మేమైతే అక్కడే తినడం, అక్కడే పడుకోవడం, అక్కడే టీవీ చూడడం అన్నీ అదే రూమ్లో అయిపోతున్నాయి. అందుకే ఈ రూమ్ అసలు పట్టించుకోవట్లేదు. ఎప్పుడైనా ఆఫీస్ వర్క్ అయితే సపరేట్గా రూమ్లో కూర్చొని మా హస్బెండ్ యూజ్ చేసుకుంటారు. అది నార్మల్గా తుడుస్తాను. ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఒక్కటే పట్టించుకోలేదు. ఎందుకో ఈరోజు అనిపించింది, ఇంకా స్టార్ట్ చేశాను. అనవసరమైన వస్తువులు చాలానే ఉన్నాయి, అన్నీ తీసేసాను. ఇంకా ఈ మిర్రర్ క్లీన్ చేసుకుంటాం కదా, అది కూడా వేసి క్లీన్ చేశాను. తర్వాత చాలా బాగా అనిపించింది నాకు. ఇదంతా చెత్త చెదారం అంతా తీసేసి ఇలా క్లీన్ చేసుకున్నాక ఇంపార్టెంట్ వస్తువులు మాత్రమే పెట్టుకుని ఆ తర్వాత నేను ఈ హౌస్ అన్నది కూడా క్లీన్ చేసుకున్నాను వాటర్తో. ఇక్కడ పాప మెడిసిన్స్, ఆయింట్మెంట్స్, చాలానే టాబ్లెట్స్ ఏవేవో ఉన్నాయి. అన్నీ తీసేసాను, ఎక్స్పైర్ అయిపోయి ఉంటాయి. ఎందుకు ఒకసారి ఓపెన్ చేసిన మళ్ళీ యూజ్ చేయకూడదు కదా, అందుకని అన్నీ తీసేసాను.
ఇక అయితే ఈ డ్రెస్సింగ్ టేబుల్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఉన్న వస్తువులన్నీ బాగా తుడిచి ఎక్కడొక్కడ పెట్టాలి. ఇంకొక క్లాత్ తీసుకున్నాను, దాంతో తుడుచుకొని అన్నీ క్లీన్ చేసుకొని బాగా ఏమీ ఉండవు. ఇంపార్టెంట్ వస్తువులు అంటే ఇది షవర్ పౌడర్ ఇవన్నీ ఇండియా నుంచి తెచ్చుకున్నవే ఇవి. తర్వాత ఇది ఒక ఫోటో ఫ్రేమ్ అండి. ఒక 2 years అయింటుంది ఇక్కడికి వచ్చిన కొత్తలో. 5 Riyal షాపింగ్ మాల్ అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి కొన్ని వస్తువులు తెచ్చుకున్నాం. అందులో ఇది కూడా ఒకటి తెచ్చుకున్నాము. సో అయితే నేను సర్దేసుకున్నాను. ఇది మక్కా నుంచి తెచ్చుకున్న వాటర్ అండి. ఇది పాప కోసం మేము వచ్చిన కొత్తల్లో తెచ్చుకున్నాం. దీని పేరు ఏంటో తెలీదు, నోరు తిరగట్లేదు. కానీ ఇందులో వాటర్ వేసి కరెంట్తో రన్ అవుతుంది. వాటర్ వేస్తే అక్కడ ఒక బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే పైనుంచి ఆవిరి అనేది వస్తుంది. అది పాప కోసం వచ్చిన కొత్తల్లో తెచ్చాము. తర్వాత నేను హౌస్ అనేది క్లీన్ చేద్దాము అని బకెట్లో వాటర్ తెచ్చాను. నేను వెళ్ళి డటాలు ఇంకా తుడుచుకునే కర్ర ఉంటుంది కదా, అది తెచ్చుకునే లోపు దాంట్లో దిగి కూర్చునేసింది. ఇలా ఉంటుంది. నిద్రే పోదు, ఎందుకంటే నైట్ అంతా మేలుకుంటూ ఉదయం పూట పడుకుంటుంది. నేను లేస్తే నా వెనకాలే లేచి కూర్చునేస్తుంది. నేను పడుకుంటే పడుకుంటుంది, లేస్తే లేచి కూర్చుంటుంది. ఇంకా మళ్ళీ చూడండి, మళ్ళీ కూర్చోవాలని కాళ్ళు ఎత్తి దాంట్లో పెడుతూ ఉంది. తర్వాత ఇందులో నేను ఫ్లోర్ తుడుచుకుంటాం కదా, ఆ లిక్విడ్ వేసాను. వేసి ఇంకా తుడుచుకొని వచ్చేలోపు మళ్ళీ దిగుతుందేమో అని దాన్ని తీసి నేను డైనింగ్ టేబుల్ మీద పైన పెట్టేశాను అందకుండా. తర్వాత నేను వెళ్ళి అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. చాలా చెత్త అయిపోయింది. ఏమైనా తింటూ ఎక్కడంటే అక్కడ వేసేస్తుంది, తెలియదు అది. తర్వాత ఏమైనా తాగుతూ పడేస్తుంది. చిన్నపిల్లలు ఉన్నప్పుడు రోజు కాకపోయినా రోజుకు డే బై డే ఇలాగా క్లీన్ చేస్తూ ఉండాలి. లేదంటే మనకేం కాదు, వాళ్ళకి 4 వైపులా తిరుగుతూ ఉంటారు కాబట్టి ఎక్కడంటే అక్కడ చేతులు పెడుతుంటే మళ్ళీ అది నోట్లో పెట్టుకోవడం ఇలాగే బాగోలేకుండా వచ్చేది. అందుకే 2 రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది, నీట్గా కూడా ఉంటుంది. ఇక్కడ డస్ట్ అయితే చాలా ఎక్కువ, చెప్తున్నాను కదా, అన్నీ క్లోజ్లోనే ఉంటాయి. కానీ ఎటు నుంచి వస్తుందో తెలియదు, వచ్చి నిండిపోతుంది. తర్వాత ఇదంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. మధ్యలో ఆడుతూ ఉంది, జారిపోతుందని నిదానంగా నడుస్తుంది. ఇలాగ క్లీన్ చేసుకున్నాను. మీకు డిన్నర్లోకి నేను ఏం చేశాను అన్నది కూడా చూపిస్తాను. తర్వాత అన్నీ క్లీన్ చేద్దాం అనుకున్నాను, కానీ ప్రతి ఒక్క రూము అంతా సర్దుదాము ఈరోజు క్లీన్ చేసి అనుకున్నాను. కానీ చూడండి, పడుకుంటే అంతా క్లియర్గా చేసేసుకొని ఉంటాను. లేదంటే ఇలాగ నేను ఇప్పుడు కిచెన్ రూమ్ క్లీన్ చేయాలంటే అవి డబ్బాలన్నీ కింద పెట్టాలి, అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెడుతుంది. తన వెనకాల నేను పరిగెత్తాలి. అందుకే ఇంకొక రోజు చూద్దామని ఇక్కడ వరకే చేశాను. కిచెన్ రూమ్ కూడా సర్దుకోవాలి, చాలా రోజులు అయిపోయింది. అక్కడ కూడా అనవసరమైన డబ్బాలన్నీ తీసేయాలి. ప్లాస్టిక్ ఎక్కువ రోజులు యూజ్ చేయకూడదు. నా దగ్గర ఎక్కువ ప్లాస్టికే ఉంది, అందుకే 2 నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ప్లాస్టిక్ యూజ్ చేసినా కూడా అప్పటికప్పటికి ఒక 2 months యూజ్ చేసారా తీసి పడేసి వేరే కొత్తది అలాగే యూజ్ చేసుకుంటూ ఉండండి. తర్వాత ఒక రూమ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఒక దగ్గర కూర్చుంటుందేమో చూడండి, వెనక వస్తూనే ఉంది. ఇప్పుడు హాల్కి వచ్చాను. మళ్ళీ ఇంతైతే ఈజీగా అయిపోతుంది. తను ఉంది కాబట్టి తొందరగా చేయలేకపోయాను. ఎక్కడ జారిపోతుందని తను చూసుకుంటూ ఇక్కడ తుడుచుకుంటూ ఉన్నాను. తర్వాత ఇక్కడ కూడా మాకు ఇక్కడ కబోర్డ్స్ అనేదే లేవు. ఈ వస్తువులన్నీ కిందనే ఉంటాయి. ఇది నా గ్యాస్ స్టవ్, నేను వచ్చిన కొత్తలో తీసుకున్న గ్యాస్ అది స్టవ్. తర్వాత ఒక డిన్నర్ సెట్, అదంతా ఎక్కడ పెట్టుకోలేదో తెలియదు. ఇక్కడ ఈ రూమ్లోనే కిందే పెట్టేసుకుంటాను. కిచెన్ రూమ్ కూడా ఓపెన్ కిచెన్ రూమ్, ఒక కబోర్డ్ ఉండదు. మేమే కిచెన్ రూమ్లో కూడా స్టాండ్స్, ఈ డబ్బాలన్నీ పెట్టుకునేందుకు స్టాండ్స్ ఆన్లైన్లోనే తెప్పించుకున్నాము. జస్ట్ కిచెన్ రూమ్ అంటే సామాన్లు ఏమైనా కడుక్కునేందుకు షింక్ ఉంటుంది అంతేను. హౌస్ మారుదామంటే
ఇప్పట్లో అయ్యేలాగా లేదు హౌస్ మారాలంటే. ఆల్రెడీ నేను ఇక్కడికి వచ్చాక ఇది రెండో హౌస్ మారడం. ఆ హౌస్ చాలా పెద్దగా ఉంది, చాలా భయం వేసేది. అందుకే నాకు నచ్చలేదని వచ్చిన 2 నెలలకే మారిపోయాము హౌస్ అన్నది. తర్వాత ఇక్కడికి వచ్చాము, అంతా బాగుంది కానీ కిచెన్ రూమేను. తర్వాత మారుదాం అనుకుంటూ ఉన్నాము. ఈలోపు పాప వచ్చేసింది కాబట్టి పాప ఇప్పుడు ఇంకా ఫ్రీగా నడిచి ఆడుకునేందుకు బాగుంది హౌసు. సరే తన కోసం ఇక్కడే ఉండిపోయాము. ఇక్కడ ఇంకా హౌస్ ఒక 4-5 హౌసులు చూసాము కానీ కిచెన్ రూమ్ అయితే బాగుంది. కబోర్డ్స్ పెట్టుకునేందుకు బయట అంతా వస్తువులు కనిపించకుండా ఇలాగుంది. కానీ మాకెందుకో తిని ఆడుకునేందుకు ఇరుక్కుగా అనిపిస్తుంది. అందుకే మేము తీసుకోలేదు. ప్లస్ పాప కోసం కంఫర్ట్గా ఉండాలి, ఇంకొకటి మా హస్బెండ్కి ఆఫీస్కి దగ్గరగా ఉండాలి. ఇదైతే అన్నిటికీ బాగుంది. కిచెన్ రూమ్ అంటారా, అది మన చేతుల్లోనే ఉంది, మనమే అడ్జస్ట్ అయిపోవాలి. చూడండి గజీ బిజీగా ఉంటుంది కిచెన్ రూమ్, అంతా ఒకే దగ్గర అనిపిస్తుంది, అన్నీ బయటికి కనిపిస్తూ ఉంటాయి. ఒకటి తీస్తాము వేరే దగ్గర పెట్టేస్తాము, వేరే దగ్గర తీసింది ఇక్కడ పెట్టేస్తాము. అసలు సర్దుకున్న 1-2 రోజులు నీట్గా యూస్ చేసుకున్నాం, తర్వాత నార్మల్గా అయిపోతుంది. అవంతా సర్దుకోవాలంటే మళ్ళీ ఇంట్రెస్ట్ రాదు. ఆ కిచెన్ రూమ్ చూస్తేనే కోపం వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే వంట చేయాలంటే కిచెన్ రూమ్ నీట్గా ఉండాలి, అప్పుడే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. వంట చేయడానికి కూడా బాగుంటుంది. మనకి మెయిన్ అదే కదా ఇంపార్టెంట్. కిచెన్ రూమ్ బాగుంటే అంతా బాగుంటుంది. ఇంకా పాప కోసం చూడండి ఫ్రీగా ఆడుకునేందుకు చాలా స్పేస్ ఉంది, చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ వాతావరణం కూడా బాగుంది ఈ హౌస్కి వచ్చాక. అది విషయం. నేనైతే ఇక్కడ క్లీన్ చేసేసుకున్నాను. ఒకసారి ఓవరాల్ లుక్ ఒకసారి చూపిస్తాను. ఇలా ఉంది. కొంచెం సేపేను, తర్వాత అన్ని బొమ్మలు అన్నీ తెచ్చి కింద వేసేయడం, ఆ బెడ్షీట్ లాగేయడం, ఆ చైర్స్ అన్నీ తీసుకొచ్చి ఇంట్లో ఈ రూమ్లో పెట్టడం ఇలాంటివి చేస్తుంది. రూమ్ అయితే ఇలా అయింది. అంతా సర్దుకున్నాక చాలా బాగా అనిపించింది రూము. చాలా రోజుల తర్వాత యూజ్ చేస్తున్నాం కదా అని ఇప్పుడు చాలా బాగుంది చూసేందుకు. ఏదో చేస్తుంది ఇక్కడ. నేను తుడిచాను కదా ఇందాక, దాన్ని చూసి తిను కూడా క్లాత్ తీసుకుంది, ఇంక తుడవడం స్టార్ట్ చేస్తుంది తను కూడా. తర్వాత కిచెన్ రూమ్ అయితే టచ్ చేయలేదు నేను, ఇంకెప్పుడైనా చేసుకుందాము అని. చూడండి గజీ బిజీగా ఉంది, ఇలా ఉన్నాయి. తర్వాత స్టవ్ చూడండి, మొన్నే కదా మార్చింది, స్టవ్ కూడా క్లీన్ చేయాలి. ఇంకా సామాన్ ఉంది కడుక్కోవాలి. ఇంకా వంట అనేది స్టార్ట్ చేయాలి. ఈవినింగ్ అయిపోయింది. నేను 2 గంటలకేమో స్టార్ట్ చేశాను. ఎప్పుడో అయిపోవాల్సిన వర్క్ తిను పడుకునేసి ఉంటే తను పడుకోలేదు కాబట్టి నాకు ఇంత లేట్ అయింది. తర్వాత రసం చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా నేనైతే స్టవ్ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ముందుగా నేను ఇక్కడ చింతపండు, ఒక టమాటా తీసుకుని మీడియం సైజుది, ఇద్దరమే కాబట్టి కొంచెంగా చేస్తున్నాను. తర్వాత జీలకర్ర, మిరియాలు, ఒక 5 రెబ్బలు వెల్లుల్లి తీసుకున్నాను. అవి ఇందులో వేసి దంచుకుంటున్నాను. నా దగ్గర చెక్కది ఉంది, ఇది కూడా 5 రియాల్ షాప్లో తీసుకున్నాను, 5 రియాల్ ఇది. తర్వాత అవి దంచుకున్నాను కదా, తర్వాత వెల్లుల్లి వేసుకున్నాను. వెల్లుల్లి కూడా కచ్చాపచ్చగా దంచుకుని అందులోనే కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు కూడా దంచుకుంటే స్మెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకేమి వేయాల్సిన అవసరం లేదు రసంలో. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవేనండి, చాలా టేస్టీగా ఉంటాయి. స్మెల్ అయితే సూపర్ అన్నమాట. మసాలా అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. జస్ట్ ఎక్కువేం అవసరం లేదు, కొంచెం వేసుకోండి చాలు. తర్వాత ఒక 2 ఎండుమిర్చి, అది మీ కారాన్ని బట్టి వేసుకోండి. నాకైతే పాపకు కూడా పెడతాను కాబట్టి కొంచెంగానే వేసాను, ఒక 2 వేసాను. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఎక్కువ వేగించద్దు, మాడిపోతే ఒక రకమైన టేస్ట్ వచ్చేస్తుంది. జస్ట్ సిమ్లో పెట్టుకొని లైట్గా వేగించుకోవాలి. తర్వాత అందులోనే చింతపండు, అందులోనే టమాటా కూడా వేసేసాను నేనైతే. ఇది ఒక ఇన్స్టెంట్గా చేసుకుంటారు కదా, ఆ పద్ధతి చూపిస్తున్నాను నేను. నార్మల్గా అయితే చింతపండు నానాక టమాటాని అందులోనే బాగా ప్యూరీ లాగా చేస్తారు కదా, బాగా మెత్తగా పిసుకుతారు కదా, అలాగా చేసుకోండి. తర్వాత ఇందులోనే పసుపు, ఉప్పు వేసాను. తొందరగా టమాటా అనేది మగ్గిపోతుంది. ఇది బాగా మగ్గిపోయింది అనుకో, అందులోని వాటర్ మనకి ఎంత కావాలో అంత వాటరు, చల్ల నీళ్ళు వేస్తాం కదా, అవి వేసేసామనుకో చల్లారిపోతుంది. వెంటనే మనం మెత్తగా చేతుని నలిపేయచ్చు.
ఏమంటారు, పిసుకుతారు కదా, అది అలా చేసామనుకో తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. రసం కూడా కొంచెం చిక్కగా అనిపిస్తుంది, బాగుంటుంది. నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియట్లేదు, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇలా ఎక్కువ చెత్త ఎక్కువగా ఉంటే కొంచెం తీసేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక తెల్లు రానివ్వండి. చారు ఎప్పుడు కానీ మరగకూడదు ఎక్కువ, జస్ట్ అలా సారీ స్టవ్ ఆఫ్ చేసేయండి ఒక తెల్లు రాగానే. ఇంకా చికెన్ బాగా వాష్ చేసుకుని అందులో కారం, పసుపు, ధనియాల పొడి, సాల్ట్, కొంచెం పెరుగు వేసి బాగా మ్యారినేట్ చేసుకుని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి కూడా వేసి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసాను సరిపడినంత. సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకున్నాను. దాంతోపాటు ఒక వేలక, ఒక లవంగం, పట్టా, మొగ్గ అంటారు కదా, అవి కూడా యాడ్ చేశాను. క్లిప్ అయితే మిస్ అయిపోయింది. తర్వాత ఇవి గోల్డెన్ బ్రౌన్ రాగానే 1 టేబుల్ స్పూన్ లేదా 1.5 టేబుల్ స్పూన్ వేయండి. మీ చికెన్ బట్టి మసాలాలు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి, మీరే వేసుకోండి. తర్వాత ఇందులో చికెన్ వేయండి. ఇక్కడితో అయితే అయిపోయింది, ఎందుకంటే నాకు మధ్యలో కాల్స్ వచ్చాయి, అవి మాట్లాడుతూ ఈ క్లిప్స్ అనేవి మిస్ అయిపోయాయి. సో నేను పూర్తిగా కర్రీ అనేది చూపించలేకపోతున్నాను, ప్రాసెస్ అంతా. అయినా సరే చూపిస్తున్నాను. లాస్ట్లో ఒక 2 క్లిప్స్ తీసుకున్నాను. తర్వాత చికెన్ వేసేసాక బాగా మిక్స్ చేయండి, బాగా ఫ్రై చేసుకోండి. బాగా మిక్స్ చేసాక క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ అండి కుక్ చేసుకుంటూ, 5 మినిట్స్కి ఒకసారి తీసామా బాగా మిక్స్ చేసి క్లోజ్ చేసి ఇలాగ ఉడికించుకోవాలి. ఇటు సైడ్ నాకు రైస్ కూడా పెట్టేశాను, అది కూడా ఉడికిపోయింది. నా కర్రీ కూడా రెడీ అయిపోయింది. తర్వాత వ్లాగ్ అనేది ఎండ్ అయిపోయింది. క్లిప్స్ అనేవి మిస్ అయిపోయాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్.